హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ ఆటో డ్రైవ్స్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను హీరో వాళ్ళ హీరో ఎక్స్ట్రీమ్ 125R. ఈ బైక్ మనకి 125 సెగ్మెంట్లో స్పోర్టీ లుక్స్తో వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో మన కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే టీవీఎస్ రైడర్ 125, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125, ఎస్పీ షైన్, హోండా సిబిఐ 125 హార్నెట్, ఇవన్నీ మనకి కాంపిటేటర్స్ కింద అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ మాటకు వస్తే మనకి ఫ్రంట్లో హీరో బ్యాచింగ్ అండ్ హెచ్ అనే రిప్రజెంట్ చేసేలాగా డిఆర్ఎల్ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి అంతా బైక్ అంతా ఎల్ఈడి ఉంటుంది, హాలోజన్ అయితే ఎక్కడ కనబడదు. మనకి క్వాలిటీ కూడా బాగుందన్నమాట. మనం తెచ్చింది అయితే బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ అనమాట. బైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఎక్స్ట్రీమ్ అనే సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే 125R అనే గ్రాఫిక్స్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. మనకి 125 సీసీలో సిటీ రైడ్కి స్పోర్టీ లుక్స్ ఒక బైక్ ఎత్తుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ట్యాంక్ మీద ఎక్స్ట్రీమ్ అని చెప్పి బ్యాచింగ్ కూడా చూడొచ్చు. మనకి బైక్ అయితే చాలా ప్రీమియంగా అయితే ఉంది. మనకి సీట్ కూడా చూసుకోవచ్చు, కనెక్టెడ్ సీట్, స్ప్లిట్ సీట్ అయితే కాదు. ఇంకా ఇంజన్ విషయానికి అయితే వస్తే 124.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 11.4 PS అండ్ 10.5 Nm టార్క్ అయితే మనకి జనరేట్ చేస్తుంది. ఇందులో అయితే మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే చూడొచ్చు. మనకి ఎల్ఈడి లైట్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సైడ్ స్టాండ్ కూడా చూసుకోవచ్చు అనమాట. మనకి ఇందులో సిల్వర్గా డ్యూయల్ కలర్ కూడా ఇచ్చారు, బాగుంది అది చూడడానికి. సైడ్లో హీరో అని చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి ఓపెన్ చైన్తో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. శారీ గార్డ్ ఉంది. ఇంకా మనకి ఓపెన్ చైన్ అనమాట, లూపింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. టైర్కి గార్డ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఇంకా రేర్ సెక్షన్ విషయానికి వస్తే రేర్లో కూడా మనకి ఫుల్ ఎల్ఈడీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కడ మనకి హాలోజన్ అయితే కనబడదు. మనకి రేర్ ప్రొఫైల్ నుంచి కూడా బైక్ అయితే చాలా స్పోర్టీగా ఉంది. కింద మడ్ ఫ్లాప్ కూడా చూడొచ్చు వెనకన. ఇంకా టైర్ విషయానికి వస్తే రేర్ టైర్ అయితే 120/80 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే హైడ్రాలిక్ మోనోషాక్ సింగిల్ షాక్ అబ్జర్వర్ మౌంట్ బిట్వీన్ ది ఫ్రేమ్ సస్పెన్షన్ అయితే మనకి చూడడానికి అయితే జరుగుతుంది. అయితే మనకి సైడ్ సైలెన్సర్ చూసుకున్నట్లయితే సిల్వర్ ప్రొటెక్షన్తో పాటు సైలెన్సర్ అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. బైక్ లుక్ అయితే చాలా స్పోర్టీగా అయితే కనబడుతుంది. మనకి బైక్లో ఎక్కడ చీప్గా అని అయితే అనిపించలేదు. ఇక మనకి ఫ్రంట్ విషయానికి వస్తే మనకి సింగిల్ ABS 37mm టెలిస్కోపిక్ ఫోక్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. స్మూతర్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. మనకి సస్పెన్షన్ అయితే చాలా మంచి సస్పెన్షన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఫ్రంట్ సెక్షన్ అయితే చూడొచ్చు మీరు. ఇంకా ABS విషయానికి వస్తే సింగిల్ డ్యూయల్ ఛానల్ మనకి హయ్యర్ ట్రిమ్స్లో చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట. మనకి మైలేజ్ అయితే 60+ km/h మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా ఈ బైక్ని అయితే మనం 125 cc కమ్యూటర్ స్పోర్ట్ బైక్ విత్ మోడర్న్ టెక్ అండ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అని అయితే కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనకి హీరో వాళ్ళు క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. మనకి ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. మనకి ప్రతి చోట బైక్లు అయితే హాలోజన్ బల్బ్స్ అయితే లేవన్నమాట. ప్రతి చోట మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మనకి ఈ విధమైన లుక్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీకి వస్తే మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆన్ చేస్తే ఈ విషయమైన యానిమేషన్ అయితే చూడడానికి అయితే జరుగుతుంది అనమాట. మనకి న్యూట్రల్, సిగ్నల్ లైట్, ABS, ఇంజన్ చెక్ లైట్, ఫ్యూయల్ ఇండికేటర్, RPM మీటర్, ఇవన్నీ అయితే మనకు చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే హెడ్ లైట్, హై బీమ్, లో బీమ్, హెజార్డ్ లైట్, సిగ్నల్స్, హారన్, పాజ్ బటన్, ఇవన్నీ అయితే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే చూసుకోవచ్చు. ఇంకా మనం రైట్ సైడ్కి అయితే వస్తే ఇంజన్ క్విల్ స్విచ్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. నాకు బండి అయితే ఈ ప్రైస్లో డీసెంట్గా అయితే అనిపించింది అనమాట, డీసెంట్ ఫీచర్స్తో. మనకి ఇది E20 కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనం ట్యాంక్ మీద 1.25 mm అయితే చూసుకోవడానికి అయితే జరుగుతుంది. ఇంకా రేర్ బ్రేక్స్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్యూయల్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది, న్యూట్రల్, సిగ్నల్ లైట్స్, ABS, ఇంకా మనకి ఓడో, ట్రిప్ A, ట్రిప్ B, ఇంకా మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇవన్నీ మనం అయితే ఓడోమీటర్లు అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ విధమైన కీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది.
ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే స్పోర్టీ లుక్ ఉండి లైట్ వెయిట్ బైక్, ఈజీ హ్యాండ్లింగ్, మైలేజ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్, డైలీ ఆఫీస్ రైడర్స్కి అయితే పర్ఫెక్ట్ చాయిస్. మీకు కానీ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి.